ప్రతి విషయంలోనూ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టినప్పుడు నీ జీవితం అనేది నింపబడుతుంది. అంటే ఉదాహరణగా ఒక దినము చూసుకున్నట్లయితే ఆ దినములో తెల్లవారుజామున వేకువజామున నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఆ దినమంతా కూడా దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ ప్రయారిటీ అయితే ఏంటి, నీ యొక్క సమయం అయితే ఏంటి, మీ ఫినాన్సెస్ అయితే ఏంటి, ప్రతి విషయంలో ముందుగా మీరు దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు దానిని వెంబడించి వచ్చే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా ఏం జ్ఞాపకపరుచుకోవాలి అని అంటే, దేవుని యొక్క కార్యాలు చూడాలి అంటే మీ జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే లేనివి ఉన్నట్టుగా అబ్రహాము నమ్మాడు. ఆ యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది అని